హలో! వెల్కమ్ టు మై ఛానల్. మేము జూన్‌లో ఒక ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామనమాట. సో, అక్కడికి వెళ్ళినాము. సో, ఈ డివోషనల్ ట్రిప్ మాకు చాలా మెమరబుల్ అండ్ డివైన్ ఎక్స్‌పీరియన్స్ అయింది. ఫస్ట్ మేము శ్రీకాళహస్తి నుండి స్టార్ట్ చేసినామనమాట. సో, లార్డ్ శివ బ్లెస్సింగ్స్‌తో ట్రిప్‌ని మొదలుపెట్టడం చాలా స్పెషల్. అండ్ శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకొని, ఆ పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్‌ని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీని మనసుకు తీసుకున్నామన్నమాట. అండ్ తర్వాత మా ట్రిప్ తిరుపతికి స్టార్ట్ అయింది. సో, మేము దర్శనానికన్నా ముందు కొండపైన ఉన్న శ్రీవారి పాదాలు, ఇంకా ఆకాశగంగా ఇవన్నీ ఉంటాయి కదా! 7 అక్కడికెళ్ళినామనమాట. శిలాతోరణం అవన్నీ. వెళ్ళి అక్కడ ఈవినింగ్ అన్నీ విజిట్ చేసినామనమాట. చేసి నెక్స్ట్ డే రోజు దర్శనంకెళ్ళామనమాట. నేను వీడియో స్టార్ట్ చేయగానే మా వోళ్ళంతా జై గోవింద 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 అనుకుంటూ వస్తున్నారు. అండ్ శ్రీవారి పాదాలు చూసుకున్న తర్వాత అక్కడి నుంచి పాతాళగంగ, ఇంకా అదేంటిది శిలాతోరణం ఇవన్నీ వెళ్ళాం. సో, వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్క నిమిషం చాలా వర్త్ అనిపించింది. ఇంకా మేము ఫ్యామిలీతో వెళ్ళినాం కాబట్టి అసలు ట్రిప్ చాలా బాగుండే. పిల్లలు, మేము చాలా ఎంజాయ్ చేసినామన్నమాట. మా పేరెంట్స్ అదేంటో గానీ అసలు కొండపైన చాలా పాజిటివ్‌నెస్ ఉండే. అసలు ఎంత బాగా అనిపించిందో అక్కడ స్పెండ్ చేసిన టైము. అసలు మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ ఇదైతే. అండ్ మేము దర్శనానికి పోకన్నా ముందే ఇక్కడ బ్యాక్ సైడ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినామన్నమాట. వెళ్ళి అక్కడ కొంచెం సేపు తిరిగి, అక్కడ కోనేరు చూసినాము. అక్కడ కోనేరు దగ్గర ప్లేస్ ఉంది ఇక్కడ సైడు. సో, అక్కడ చాలా సేపు కూర్చున్నామన్నమాట. కూర్చొని కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. మేము ముందే వెళ్ళిపోయినాం కాబట్టి మాకు చాలా టైం ఉండే. సో, ఆ టైం అంతా అక్కడ తిరుమలలో 2 డేస్ అట్లా స్పెండ్ చేసేసరికి చాలా బాగుండే అసలు. ఇంకా ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళినామన్నమాట. స్టార్ట్ అయినాం. మేము వెళ్ళిన రోజు తిరుమలలో కొంచెం రష్ తక్కువ ఉండే బానే. మాకు ఒక నియర్లీ ఒక 12 అవర్స్ పట్టింది దర్శనంకి. అండ్ మొబైల్స్ ఎలో ఉంటాయి కాబట్టి అక్కడ కంపార్ట్మెంట్స్ దాకా. సో, మేము తీసుకెళ్ళామన్నమాట. ఒక 2 మొబైల్స్ తీసుకెళ్ళినాము. తీసుకెళ్ళి వీడియోస్ చేసుకున్నాం. అసలు మరీ అంత హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా అయిపోయింది దర్శనం అయితే. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఆ హ్యాపీనెస్ అయితే అసలు ఇంగా వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. అండ్ తర్వాత మేము అన్నప్రసాదానికి వెళ్ళినామన్నమాట. వెళ్ళి వస్తుంటే దేవుడిని ఇలా బయటికి తీసుకొస్తున్నారనమాట. సో, మాకు ఆ దేవుడి దర్శనం గూడా అయింది మంచిగా. అండ్ ఆ తర్వాత ఇంగ అక్కడి నుంచి నైట్ అరుణాచలం స్టార్ట్ అయినాం. మాకు 1 నియర్లీ 1, 2 అలా అయింది. అండ్ మేము వెళ్ళిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయ్యి, రెడీ అయిపోయి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము. ఫస్ట్ రాజగోపురం దగ్గరకైతే వచ్చేసినామన్నమాట. అండ్ అక్కడ కొబ్బరికాయ, దీపం పెట్టి ఇంకా మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము. మేము 5కి ఏమో స్టార్ట్ చేస్తే మా గిరి ప్రదక్షిణ అండ్ దర్శనం అయిపోయేసరికి మాకు నెక్స్ట్ డే నెక్స్ట్ డే కాదు 7 అవర్స్ ఏమో పట్టింది. 12:30కి అట్లా అయిపోయింది. ఆ గిరి ప్రదక్షిణ చేస్తుంటే అవి అక్కడ కోతులు అండ్ పీకాక్స్ అండ్ ఇంకా జింకలు ఇవన్నీ కనిపించినాయి అనమాట. చాలా బాగుండే. అండ్ ఒక దగ్గర ఫ్రీగా రుద్రాక్ష ఇస్తున్నారనమాట. అండ్ వాళ్ళే టిఫిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి. అసలు ఈ 14 కిలోమీటర్స్ జర్నీలో ప్రతి ఒక్క అడుగు కూడా ఒక డివైన్ ఫీలింగ్ అనమాట. మాకు 14 కిలోమీటర్స్ నడిచినందుకు టైర్డ్‌నెస్ కన్నా డివోషన్ ఎక్కువ అనిపించింది. చాలా బాగుండే అసలు. గిరి ప్రదక్షిణలో లాస్ట్ కుబేరలింగం కన్నా ముందు మోక్ష మార్గం ఉండే. సో, మేమందరము అక్కడ క్యూ కట్టడానికే కొంచెం టైం పట్టిందనమాట. 1.5 అవర్ అట్లా పట్టింది మాకు. సో, ఇక మేమందరము మోక్ష మార్గం నుంచి వెళ్ళినామన్నమాట. అసలు చాలా బాగుండే. కొంచెం భయం అనిపించింది కానీ చాలా బాగుండే. ఇంక శివయ్య శివయ్య అనుకుంటూ బయటకు వచ్చేసినాము. నాకైతే కొంచెం భయం అనిపించింది ఫస్ట్ వెళ్ళేటప్పుడు. కానీ తర్వాత ఇంకా అంతేం అనిపించలేదు. మా అమ్మ, మా నాన్న, నేను, మా మామయ్య, మా అత్తమ్మ, మా చింటూ,
మా సౌజీ, మా బాబాయ్, మా తేజు, మా కనిష్క అందరం వెళ్ళినాం అనమాట ఆ మోక్ష మార్గం నుంచి. అసలు చాలా బాగుండే. అది అయిపోయేసరికి మాకు 10 అలా అయింది. అండ్ అక్కడ నుంచి ఇంకొక 1 to 2 కిలోమీటర్స్ అట్లా దర్శనం ఉండే. ఇంకా కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చేసినాము. నైట్ అక్కడ నుంచి వెల్లూరు వెళ్ళినాం అనమాట. సిరిపురం గోల్డెన్ టెంపుల్ అని. అసలు టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు ఎంత చెప్పినా తక్కువే దాని గురించి. చాలా బాగుంది ఆ నీట్నెస్ కానీ. మస్తు ఉంది అసలు టెంపుల్ అయితే. ఆ టెంపుల్ని 1500 kgs ప్యూర్ గోల్డ్తోని ఉందంట అక్కడ టెంపుల్. సో దర్శనం చాలా బాగా అయింది. అక్కడ కూడా అన్నదానం పెడితే అక్కడే తినేసినాం అనమాట. చాలా బాగుండే. అండ్ అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ మేము కాణిపాకం స్టార్ట్ అయినాం. కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకొని అక్కడ కొంచెం సేపు ఉన్నాము. చాలా బాగుండే టెంపుల్. అక్కడ మేము దర్శనం అయిపోగానే వర్షం పడ్డదనమాట. ఇక చాలా బాగుండే అసలు. ఇంకా ఇక్కడ కాణిపాకం అయిపోయిన తర్వాత ఇంకా మా ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇంకా మేము ఇంటికి వచ్చేసినాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి ఏమో అలా రీచ్ అయ్యాం మా ఇంటికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.